ఎంతగానో అవమానకరముగా, అసభ్యకరముగా ప్రవర్తించు రీతిగా ప్రవర్తించాడు. అతని పేరు ఏం పేరంటే షెకెము. ఏం పేరు? షెకెము. ప్రియులారా, ఈ షెకెము అనే వ్యక్తి దీనాని ఎంతగానో అవమానకరమైన పరిస్థితులలో హింసించాడంట. ఆ యొక్క హింస, ఆ యొక్క అసభ్యకరమైన మాటలు తండ్రికి అదే విధముగా సహోదరులకి వినబడ్డాయి. వినబడినప్పుడు ఈ లేవి కోపముతో కోపముతో ఉగ్రత తెచ్చుకొని అప్పుడు చెప్పేటప్పుడు కాముగా ఉన్నాడంట. కాముగా ఉండి 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 ఇంకొక సహోదరుడైన వాణిని తీసుకొని, అతని పేరేం పేరంటే ఇంకొక సహోదరుని పేరు షిమ్యోను. ఏం పేరు? షిమ్యోను. రే, చెల్లికి అవమానకరంగా జరిగిందిరా, రా అనేసి తీసుకొని రాత్రికి రాత్రే ఆ షెకెముని, వాళ్ళ తండ్రిని, ఆ గ్రామంలో ఉన్న పురుషులందరినీ కోపంతో చంపేశాడు. ఎంత మూర్ఖుడండి లేవి. వెళ్ళేసి సరే, సహోదరునికి, ఆ యొక్క సహోదరికి బాధ కలిగింది, వెళ్ళేసి బుద్ధి చెప్పి, అయ్యా అట్లా కాదు, ఇట్లా ఇట్లా నడుచుకోవాలని చెప్పి రావచ్చుగా. ఏం చేశాడు? ఆ గ్రామంలో ఉన్న పురుషులందరినీ చంపేశాడు. తన మూర్ఖ ఆ కోపాన్ని బట్టి తండ్రి చేత కూడా శపించబడ్డాడండి. యాకోబు అందరిని దీవించాడు, బిడ్డలందరినీ. లేవిని మాత్రము శపించాడు. తనకున్న కోపాన్ని బట్టి శాపం వచ్చేసింది. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఒక లోటుపాటును బట్టి నువ్వు విక్రింతల పాలవుతున్నావా? లేవి పరిస్థితి కూడా అదే. తన కోపాన్ని బట్టి శపించబడ్డాడు. సహోదరుల మధ్యలో ఎంతగానో దిగజారిపోయిన పరిస్థితి తనకొచ్చింది. నీ కుటుంబంలో వ్యసనకరమైన జీవితాలు నీ కుటుంబాలలో ఉన్నాయా? ఆ వ్యసనకరమైన ఆ వారిని బట్టి నీ కుటుంబము అవమానించబడతా ఉన్నదా? లేవి కూడా అలాగుననే అవమానించబడ్డాడు. ఎవరో చేత కాదండి, సొంత తండ్రి చేత. చూడండి, ఆ మాట ఉంటుంది ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను. ఇశ్రాయేలీయుల వారిని చెదరగొట్టెదను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? సొంత తండ్రి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కడుపును పుట్టిన బిడ్డల గురించే. నా యొక్క కుటుంబంలో వారిని విభజిస్తా, నా యొక్క కుటుంబంలో నుంచి వారిని చెదరగొడతా. వారికి పాలు పంపులు లేవు, వారికి ఏ స్థానం ఇక్కడ దొరకదు. సొంత తండ్రి అన్న మాట అండి. సహోదరులందరికీ